అందరికీ నమస్కారం. మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ తర్వాత అండ్ అంతకుముందు ఆయన హయాం రాబోతోంది అని తెలియగానే కూడా అందరి మనసుల్లో చాలా ప్రశ్నలు వచ్చేసాయి. ట్రంప్ విధానాలు మళ్ళీ కఠినతరం కాబోతున్నాయా? భారతీయ విద్యార్థులకి ఏమిటి పరిస్థితి? మరి యుఎస్ యూనివర్సిటీస్ మూసుకుపోతున్నాయా అని చెప్పి ఇవాళ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం విత్ వెరీ వెల్ నోన్ ఎక్స్పర్ట్ విదేశ్ కన్సల్ట్స్ సాయినాథ్ గారు ఇస్ బ్యాక్ విత్ అస్. ముఖ్యంగా ట్రంప్ విధానాలు యుఎస్ వెళ్ళడానికి భారతీయ విద్యార్థులపై ఏం ఎఫెక్ట్ చూపించబోతున్నాయి, మరి ఆల్టర్నేటివ్స్ ఏమిటి అన్నీ అడిగి తెలుసుకుందాం. సాయినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ బ్యాక్ అండి. ఇట్స్ మై ప్లెజర్ మేడం, థ్యాంక్ యూ. ట్రంప్ కూడా వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలా లేదా అర్థం కావట్లేదు. బికాజ్ ఆల్రెడీ రావడం మనకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వద్దని తీసేయడంతో పాటు చాలా విధానాలు ఆయన ప్రవేశపెడతారు. వాట్ అబౌట్ స్టూడెంట్స్ అండి? సో ఇది ఖచ్చితంగా యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యాటర్ ఆఫ్ వెరీ సీరియస్ కన్సర్న్ అండి. ఇప్పుడు ఏమైందంటే గతంలో కూడా మనం ఇప్పుడు ట్రంప్ 2.0, అవును. సో మనం దీనికంటే ముందు 10 years చూసుకుంటే 2017 to 21 ఆ రోజుల్లో ఏంటంటే అమెరికాకు వెళ్ళడమే చాలా కష్టం అన్న ఒక రియాలిటీ ఉండింది. ఆ తర్వాత బైడెన్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మనకి ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇండియన్స్కి ముఖ్యంగా వీసాలు అనేది యాక్చువల్గా 22, 23, 23, 24 ఈ 2 సంవత్సరాల్లో అమెరికా ఇచ్చిన వీసాలు ప్రపంచంలో ఈ దేశం ఇవ్వాల. ఓహో, అన్ని వీసాలు వచ్చాయి. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఒక 23, 24 ఎగ్జాంపుల్ తీసుకుంటే 3,31,000 మందికి ఇండియన్స్కి అమెరికా F1 వీసాలు జారీ చేసింది. సో ఇంత పెద్ద మొత్తంలో మన స్టూడెంట్స్ వెళ్ళడం చాలా ఆనందదాయకం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికా ఫస్ట్ అనేది నినాదం, అంటే రిపబ్లికన్ మెంటాలిటీ కదా, డెమోక్రాటిక్ వేరు, రిపబ్లిక్ వేరు. సో ఈ రిపబ్లికన్ మెంటాలిటీ ఇప్పుడు ట్రంప్ అని కాదు, ఆ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఉదాహరణకి వీళ్ళ మైండ్ సెట్ ఎంతసేపు కూడా ఏంటంటే ఫస్ట్ మా వాళ్ళకి భోజనం దొరకాలి, అవును, మా వాళ్ళు భోజనం దొరకగా మేము వండుకోలేదు ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి వండాలి. రైట్. సో దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద రిపబ్లికన్ మైండ్ సెట్. అవును. సో ఇక్కడ ఏమైపోయిందంటే మన వాళ్ళు ఇంతమంది వచ్చేటప్పటికి అక్కడ కూడా ఏంటంటే అది ఒక లోకల్స్కి అది మింగుడు పడట్లా. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మంచి జాబ్స్ చేస్తున్నారు. H1Bలు, ఆ H1B వచ్చిన తర్వాత యావరేజ్ శాలరీ వచ్చే $70,000 సంవత్సరానికి వాళ్ళ ఆదాయం ఉంటే మన తెలుగు వాళ్ళకి సగటున $1,00,000 నుంచి $130,000 ఉంటుంది. అవును. సో అది వాళ్ళకు ఒక కడుపు మంట. ఇప్పుడు ఏమైందంటే దీన్ని ట్రంప్ వచ్చేటప్పటికి ఎందుకు వాళ్ళే చేయాలి, మన వాళ్ళు చేయలేరా? అవును. సో వాళ్ళంటూ లేకపోతే అప్పుడు మన వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా. సో ఇదొక వాళ్ళ రాడికల్ మైండ్ సెట్ అనే వర్డ్ మనం వాడచ్చో లేదో తెలియదు కానీ బట్ దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ దేర్. రైట్. సో దీని విషయంలో వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ముఖ్యంగా ఇంపాక్ట్ వచ్చేది ఏంటంటే మనకి అమెరికా చదువులు అంటే అది ఆషామాషిగా అయ్యేది కాదు. అంటే ఎవరికైతే స్టూడెంట్కి 100% స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే స్టూడెంట్స్కి చాలా మటుకు ఏంటంటే సొంతగా మనం డబ్బులు పెట్టుకోవాలి. కరెక్ట్. ఇది ఇప్పుడు అమెరికా I-20 ఇచ్చినప్పుడు I-20 ఫామ్లో క్లియర్గా ఉంటుంది, ఇది మీ ఫీజు నిమిత్తం ఇంత అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్స్ ఇంత అవుతుంది, మొత్తం ఓవరాల్గా మీకు 50 నుంచి 70 లక్షల రూపాయలు మీకు సుమారుగా ఖర్చు వస్తుంది అనేది మనం చూపించి అది మనం కాన్సులేట్లో అది ప్రజెంట్ చేస్తేనే వీసా ఇస్తారు. అవును. సో ఇంతవరకు అందరికి బాగానే జరుగుతోంది. కానీ వాస్తవానికి రియాలిటీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకు 190 మంది స్టూడెంట్స్కి ఒక ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్ వరకు మనం ఫండ్స్ అరేంజ్ చేసుకోవడం ఆర్ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తీసుకోవడం. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఆటోమేటిక్గా అక్కడ దొరికే పార్ట్ టైమ్స్ ద్వారా మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుంటూ బ్యాలెన్స్ ఫీజు కూడా మనం క్లియర్ చేస్తాం. సో ఇది ఎవరికైనా కూడా తంబ్ రూల్ ఏంటంటే ఇలాగే అనమాట అమెరికా అంటే. ఇది ముందు రూల్స్ ఎలా ఉండేవి? బయట పని చేయొచ్చా ఆఫ్ క్యాంపస్? ముందు రూల్స్ కూడా యాక్చువల్గా బయట చేయకూడదు, కాకపోతే బైడెన్ టైంలో ఎలా ఉండిందంటే దాన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించేవారు. సో దానివల్ల ఏమైందంటే చాలా మందికి ఆ వెసులుబాటులో వాళ్ళు యాక్చువల్ దే యూస్ టు డూ ఎనీ లైక్ ఆయిల్ గన్ గ్యాస్ కానీ లేకపోతే మన గ్యాస్ స్టేషన్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో ఇలాంటి చోట్ల చేసేవాళ్ళు తెలుగు పిల్లలు. అయితే వాస్తవానికి అమెరికాలో $15 రావాలంటే వీళ్ళకి $12-10 ఇచ్చేవారు. ఇట్ వాజ్ ఓకే. అయితే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆ వర్క్ చేస్తుండగా ఎవరైనా నిఘా సంస్థలు వచ్చి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళని నేరుగా డిపోటేషన్ ఆర్ డిపోటేషన్ మించి క్యూబాలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక స్పెషల్ జైలు ఉంది, 30,000 మంది పెట్టగలిగే కెపాసిటీ తోటి. సో వాటిల్లో పంపుతారు అనే ఒక సంకేతాలు బాగా బలంగా వచ్చాయి. అంటే బేసిక్గా మీరు ఇంకా పప్పులు ఉడకవు, కంప్లీట్గా యూ హ్యావ్ టు గో బై ద రూల్ బుక్ అని చెప్పి పెట్టేశారు. అబ్సల్యూట్లీ. సో మనం లాఫుల్గా మనం ఉండి మనం ఆల్రెడీ ఫైనాన్షియల్గా ధనికంగా ఉండి పర్లేదు, మనకి 2 ఏళ్ళు పార్ట్ టైం జాబ్ లేకపోయినా పర్లేదు, మన ఫీజు మనం సొంతగా అరేంజ్ చేసుకోగలుగుతాము అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈరోజు కూడా అమెరికా ఒక మంచి దేశం అండి. వెరీ వెరీ గుడ్. అండ్ బట్ ఇక్కడ టెక్నికల్ కోర్సెస్లో ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ రూట్ కూడా సుగమం చేస్తాం అన్నట్టు కూడా ఒక సంకేతం వినిపించింది. అవును. సో బేసికలీ మనం ఏం చేస్తున్నాం, ట్రంప్ ఐ థింక్ ఫిల్టర్ చేసేసి అత్యవసరం అనుకున్న వాళ్ళకి కోర్సెస్, ఆ కోర్సెస్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈజీ చేసి మిగతా వాళ్ళకి బాగా టఫ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ ఫిల్టర్లో ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఆ లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఫస్ట్ బయట నుంచి వీళ్ళు ఏదో లోకల్స్ చేయగలుగుతారో వాటన్నిటికీ
మనకి ఇబ్బంది అవుతుంది. అవును. ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, భగవంతుడు ఈ రోజు కూడా మన తెలుగు వాళ్ళు దాంట్లో నిష్ణాతులే. అవును. కానీ అది ప్రాబ్లం కాదు. సో వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత H1B చేయడం అవన్నీ పెద్ద కష్టం కాదు. ఎందుకంటే H1B సంబంధించి ఇప్పటివరకు ట్రంప్ ఎటువంటి విపరీతమైన సంకేతాలు ఏమి ఇవ్వడం జరగలేదు. కాబట్టి లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఇట్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్. అయితే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఏంటంటే కాస్త వాళ్ళకి ఆ చదివేటప్పుడు ఈ ఖర్చుల నిమిత్తం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఆల్రెడీ బ్యాక్ టు హోమ్ ఇండియా నుంచి కాల్స్ ఆల్రెడీ మా స్టూడెంట్స్ పేరెంట్స్కి ఆల్రెడీ కాల్స్ వస్తూ ఉన్నాయి. డబ్బులు పంపించండి, కొద్దిగా ఈ నెల 2 నెలలు చూద్దాము, వేచి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో నెక్స్ట్ ఫ్యూచర్ అన్న భయం అయితే కొద్దిగా ఎక్కువగానే పట్టుకుంది, మొదలైపోయింది. అవును. సో మొత్తానికైతే అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు టెక్ సైడ్ అంటున్నారు, టెక్ సైడ్ కూడా డీప్ సీక్ లాంటి ఒక బాంబు మొన్న పడ్డాక చైనా నుంచి, మరి ఎన్ని టెక్ కోర్సెస్కి ఏం వెసులుబాటు కల్పించగలుగుతారు అక్కడ? లేదు ఇంకా డిమాండ్ పెరుగుతుందా, కాలం నిర్ణయిస్తుంది? అయితే ఇప్పుడు దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం అండి, బేసికల్ ఏంటంటే మన వాళ్ళంతా ఎక్కువ ఐటీ మీద డిపెండ్ అవుతారు. సో అమెరికా దేశంలో ఏంటంటే ఐటీ ఉద్యోగాల్లో యాక్చువల్గా దెర్ ఇస్ ఆల్వేస్ 2 డిఫరెంట్ వర్డ్స్ అండి. ఒకటేమో రీప్లేస్మెంట్, ఇంకోటేమో మనకి సస్టైనబుల్గా మనకి అడాప్టబిలిటీ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ద టెక్నాలజీ. అయితే అమెరికాలో జరిగే ఉద్యోగాలన్నీ కూడా రీప్లేస్మెంట్ జరుగుతున్నాయి. అవును. ఏఐ తోటి రీప్లేస్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలే మనకి హరించుకుపోయే పరిస్థితి. అయితే మన యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే ఏంటంటే ఉద్యోగాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి ఇంపాక్ట్ లేదు. సో ఈ దేశాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే దాని రిప్లేస్మెంట్ బదులుగా వాళ్ళని వాటికి ఏమంటారు అనుసంధానంగా ఈ టెక్నాలజీ వాడుకుంటూ వాళ్ళ లైఫ్ని ఈజీ చేసుకుంటున్నారు. కరెక్ట్. సో దిస్ ఈస్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ యాక్చువల్లీ. రైట్. సో ఇప్పుడు అమెరికన్ టెక్నాలజీస్లో ఏంటంటే ఇది క్యాపిటలిస్ట్ ఐడియాలజీ కాబట్టి ఇక్కడ ఎంతసేపు ఏ వచ్చిందా ఓకే డూ ఇట్, జస్ట్ 10,000 మంది తీసేసాయి ఏఐని పెట్టేసేయండి. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ ద డిఫరెన్స్ మేజర్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్లో కొద్దిగా ఏంటంటే స్టూడెంట్స్కి వెళ్ళే వాళ్ళకి కాస్తగా జాగ్రత్తగా చూసుకుని మనం అది ప్లాన్ చేసుకోవడం మంచిదని చెప్తాం. ఏదేమైనా సరే ఇకపై అంటే అమెరికాకు వెళ్దాం చదువుకోవడానికి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి చిన్న స్పీడ్ బ్రేకర్ అయితే పడింది. ఖచ్చితంగా పడి ఇప్పుడు అమెరికాకు వస్తే వాట్ నెక్స్ట్, ఏ కంట్రీస్ ఉన్నాయన్న అన్వేషణ మొదలైంది. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం విదేశ్ కన్సల్ట్స్ మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా అండి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్ సిన్స్ బిగినింగ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 18 years వీ బీన్ వెరీ యాక్టివ్ ఫర్ ప్రమోటింగ్ యూరోపియన్ ఎడ్యుకేషన్. సో యూరోపియన్లో ముఖ్యంగా ఏంటంటే మన జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూకే ఈ దేశాల్లో ఏంటంటే మనుషులు ఇంకా మనుషుల్లా బతుకుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. అవును. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కూడా లీగల్. అవును. అంటే మనకు ముఖ్యంగా ఏమవుతుందండి, ఇప్పుడు మనం స్టడీ అబ్రాడ్ అనగానే ఇది బోల్డ్ డబ్బులతో కూడుకున్న వ్యవహారం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ పేరెంట్స్కి ఏంటంటే ఎక్కువ లోన్స్ తీసుకోకుండా, ఎందుకంటే ఈ దేశాల్లో ఫీజులు వచ్చేటప్పుడు సంవత్సరానికి 10 లక్షలు అంతకన్నా తక్కువ ఉంటుంది, 7 లక్షల నుంచి 10 లక్షల లోపు. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్కి పూర్తిగా వీళ్ళు పార్ట్ టైం మీద డిపెండ్ అయినా ఎటువంటి ఇబ్బంది లేదు, బికాస్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కూడా లీగల్గా చేసుకోవచ్చు. సో వారానికి 20 గంటలు, ఇక్కడైనా 20, అక్కడైనా 20. ఇంకా జర్మనీ లాంటి దేశాల్లో 24 గంటలు చేసుకోవచ్చు. ఒక ₹4 ఎక్కువనే వాళ్ళకి సేవింగ్స్ చేస్తూ ఒక 1.5 year వాళ్ళు ఫీజు కట్టుకోగలిగితే మిగతాదంతా కూడా వాళ్ళు అక్కడే ఆన్ చేసుకుని అక్కడే చేసుకోగలుగుతారు. రైట్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అండి. మనకేంటంటే ఇవన్నీ టెక్ బేస్డ్ కంట్రీస్. సో ఈ టెక్ బేస్డ్ కంట్రీస్లో మన వాళ్ళకి ఏంటంటే ఐటీకి వాళ్ళకి చాలా జాబ్ స్కోప్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మాకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పటివరకు ఎవరినైతే ఆల్రెడీ స్విట్జర్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ పంపించున్నామో వీళ్ళు ఇక్కడ ఎంఎస్ చేశాక నాకు అక్కడ జాబ్ రాలేదు, నేను తిరిగి వస్తున్నాను అన్న సందర్భాలు లేవు. అవును. సో బికాజ్ ఇక్కడ ఎక్కడైనా ఐటీలో జాబ్స్ అనేది అమెరికాలో అయినా అదే జాబ్ చేయాలి, ఇక్కడైనా అదే జాబ్ చేయాలి. అయితే ఇక్కడ అవకాశాలు ఎక్కువ అండ్ కాంపిటీషన్ తక్కువ. రైట్. సో ఇక్కడ ఏంటంటే 3 లక్షల మంది వీసాలకి అయితే ఇవ్వలేదు ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకా ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఈ టైంలో యూజ్ చేసుకుంటే వీళ్ళకి నీష్ మార్కెట్లోకి వీళ్ళు ఎంటర్ అవ్వగలుగుతారు. రైట్. ఏ కోర్సెస్ ఈ యూరోపియన్ కంట్రీస్లో బాగా పాపులర్ అవుతున్నాయి? ఇప్పుడు అమెరికా అనగానే మీరు అన్నట్టుగా ఐటీ కోర్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే బహుశా ఇప్పుడు కొత్తగా పుంజుకుంటున్న మరి ఇతర కోర్సులు కూడా కొన్ని అండర్ గ్రాడ్ లెవెల్లోనే చాలా మంది వెళ్తున్నారు. బట్ ఫర్ ఈదర్ అండర్ గ్రాడ్ ఆర్ ఈవెన్ గ్రాడ్ స్కూల్, వాట్ ఈస్ అ గుడ్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే మనకి యూరోపియన్ కంట్రీస్లో ఎప్పుడు కూడా అనాదిగా వాళ్ళది ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఐటీ. సో ఐటీ ఏంటంటే ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ఐటీ కానీ, బట్ వేరేస్ యూరోపియన్ కంట్రీస్ ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీల్డ్. దాన్ని అలా ఉంచుతూనే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, తర్వాత నెక్స్ట్ మేనేజ్మెంట్, ఈ అన్ని ఫీల్డ్స్కి కూడా ఈ దేశంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బికాస్ వెన్ వీ టాక్ అబౌట్ ఎ కంట్రీ, ఇక్కడ ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఉదాహరణకు ఒక జర్మనీ వీసా వచ్చింది, లేకపోతే స్విట్జర్లాండ్ వీసా వచ్చింది. ఆ వీసా వాళ్ళకి మరొక 26 దేశాలకి వీసా అవుతుంది. రైట్. ఇప్పుడు అమెరికాలో టెక్సస్ వీసా వస్తే కాలిఫోర్నియాకి ఎలా అయితే వెళ్ళొచ్చో, అలాగే ఇప్పుడు జర్మనీ వీసా వస్తే వాళ్ళు స్విట్జర్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ ఏ కంట్రీకైనా వాళ్ళు వెళ్ళి జాబ్ చేసుకోగలుగుతారు. సో ఈ వెసులుబాటు వల్ల ఏమవుతుందంటే దోస్ దే స్టడీ ఇన్ వన్ కంట్రీ, they are automatically having employability option with 27 countries. ఓకే. అంటే కానీ ఎంప్లాయబిలిటీ ఆప్షన్ ఉన్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ అంత ఉందా అని?
ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఎంప్లాయబిలిటీ రేషియో చూసుకుంటే మనకి లెస్ దెన్ 3% అండి. చాలా దేశాల్లో కంపేర్ చేస్తే, మన అమెరికాతో కంపేర్ చేసినా కూడా యూరోపియన్ కంట్రీస్లో ముఖ్యంగా జర్మనీ ఆర్ ఫ్రాన్స్ ఆర్ స్విట్జర్లాండ్ ఇవి ఎంప్లాయబిలిటీ రేట్లో 97% ఉన్నాయి, విచ్ ఈస్ లైక్ టాప్ అమాంగ్ ద వరల్డ్స్ దేస్ థింగ్. తర్వాత ఇంకోటి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అండి. ఎంప్లాయ్మెంట్ రావడం ఒకటి, దాన్ని నిలదొక్కుకోవడం ఒకటి. అవును. ఈ నిలదొక్కుకోవడం విషయంలో ఏంటంటే అమెరికాలో ఏంటంటే మనకి ఏదైనా రోజు పింక్ స్లిప్ ఇచ్చేయచ్చు. అది ఇచ్చినప్పుడు ఆబ్వియస్ క్యాపిటలిస్టిక్ ఐడియా కాబట్టి దాంట్లో అది అలౌడ్. బట్ వేరేస్ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే వన్స్ యు ఆర్ వర్కింగ్ ఫర్ 6 months ఇన్ ఎనీ కంపెనీ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సోషల్ సెక్యూరిటీ మెంబర్. ఓహో. సో ఆ మెంబర్ అయినందువల్ల అన్లెస్ కంపెనీ గెట్స్ లేవ్డ్ ఆఫ్, కంపెనీ పూర్తిగా తీసేస్తే తప్ప ఎంప్లాయీని తీసే అవకాశం వాళ్ళకి లేదు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ టు కంపెన్సేట్ విత్ 18 months ఆఫ్ శాలరీ, రైట్, వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉద్యోగం మీద వాళ్ళకు ఉండే ఒక భరోసా ఎక్కువ. అంటే ఇక్కడ మన గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత రిలాక్స్గా ఉంటామో, యూరోపియన్ కంట్రీస్లో ఏ జాబ్ వచ్చినా కూడా అంత రిలాక్స్గా ఉండొచ్చు. అది. యా. సో బేసికలీ ఇప్పుడు మరి యూరోపియన్ కంట్రీస్లో యూనివర్సిటీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయండి? సో సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి యా, వాట్ ఈస్ ద నార్మల్ టైం ఎక్కువ అక్కడ ఆ దేశాలకు వెళ్ళి? సో ముఖ్యంగా ఏంటంటే ఇంటేక్స్ వచ్చి మనకి 2 ఇంటేక్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్గా మార్చ్ ఇంటేక్, ఆ తర్వాత కమింగ్ సెప్టెంబర్ ఇంటేక్. అయితే కొన్ని యూనివర్సిటీస్లో మనకు మే ఇంటేక్ అండ్ జూన్ ఇంటేక్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రీ అనేది ఇబ్బంది కాదు. తర్వాత రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎంఎస్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కూడా ఏంటంటే మనకి అమెరికా కంటే బెటర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంతా ఇంగ్లీషే, ఏ కంట్రీ అయినా కూడా ఇంగ్లీష్. సో మొత్తం ఆల్ టెక్ కోర్సెస్ ఆర్ ఎనీ కోర్స్ మేనేజ్మెంట్ ఏది తీసుకున్నా కూడా అన్నీ పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే చక్కగా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో అవుతుంది. ఆ తర్వాత వీళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ రావడం జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ స్టడీస్ కూడా వీళ్ళకి ఏంటంటే స్టడీస్తో పాటుగా కంపల్సరీ ఒక 6 months ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషన్ 18 months చేస్తూనే ఒక 6 months లాస్ట్లో వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఏదో కంపెనీలో చేయడం వల్ల కొంచెం వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇన్కమ్ కూడా వస్తుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇన్కమ్ కంటే ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే ఒక కంపెనీలో ఒక బెరుకుతనం ఉండదు. అంటే వెళ్ళినప్పుడు ఇదే కదా, ఇది నేను చూసుకుంటే మేనేజర్ని ఎలా మాట్లాడాలి, తర్వాత ఇక్కడ దిస్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ క్లయింట్ అండ్ ఎంప్లాయర్, సో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ ఒక 6 నెలలు అక్కడ క్షుణ్ణంగా అనుభవించడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ తర్వాత వీళ్ళు ఉద్యోగం వెతుక్కోవడానికి టైంలో ఆటోమేటిక్ దే హ్యావ్ 6 months ఎక్స్పీరియన్స్. సో దే విల్ బి ద బెస్ట్ రిసోర్స్ ఫర్ ద కంపెనీస్ హూ కెన్ ఈజీలీ క్రాక్ ద జాబ్ అనమాట. రైట్. ఒకవేళ అలా వచ్చినా కూడా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకోవడం అండ్ వాళ్ళతో పాటు బహుశా అంటే ఈ వెసులుబాటు అన్ని ఫీల్డ్స్లో స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉందండి. ఖచ్చితంగా అండి. అన్ని మాస్టర్ ప్రోగ్రాంలో ఇది ఇన్బిల్ట్గా ఉండేది. బ్యాచిలర్ ప్రోగ్రాంలో కూడా ఈ 6 months ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ మాడ్యూల్. ఇంకా యూకే లాంటి కంట్రీలో తీసుకుంటే యూకేలో ఏమవుతుంది, చదువు వచ్చినప్పుడు 1 year మాస్టర్స్, ఆ తర్వాత 1 year మనకి ఇంటర్న్షిప్. ఈ 2 ఏళ్ళు చేస్తేనే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అవుతుంది. అవును. సో టెక్నికల్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఒక సంవత్సరం సివిలో ఎక్స్పీరియన్స్ ఏర్పడుతుంది. సో ఆబ్వియస్లీ 6 నెలల కంటే సంవత్సరం ఇంకా బెటర్ కదా. అండ్ మీరు అనేది ఈ డిగ్రీలన్నీ కూడా, ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సర్టిఫికేషన్ ఇస్ వ్యాలిడ్ ఇన్ వేరియస్ కంట్రీస్ త్రూ అవుట్ ద వరల్డ్. అండ్ ఇందులో మీకు స్పెసిఫిక్గా ఏదైనా కంట్రీని మీరు ప్రత్యేకంగా రికమెండ్ చేస్తారా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియల్ లివింగ్ కండిషన్స్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు? ఇప్పుడు పిల్లల్ని ఇక్కడ నుంచి పంపాలంటే అమెరికా అంటే మీరు కేకేస్తే ప్రతి 10 మందిలో 2 తెలుగు వాళ్ళు కనిపిస్తారు. అవును. బట్ యూరోపియన్ కంట్రీస్లో పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా ఏంటంటే చాలా మటుకు అవేర్నెస్, థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా అండ్ ఇది చాలా మందికి అవేర్నెస్ బాగా పెరిగింది. సో ఈ రోజు ఏంటంటే ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, యూకే ఈ 4 దేశాలు కూడా స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ 4 బ్యూటిఫుల్ కంట్రీస్ అండి అన్ని, అసలు ఆసమ్ ప్లేసెస్. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే డ్యూరింగ్ దిస్ స్టడీస్ టైంలో కూడా వాళ్ళు చాలా బెస్ట్ ప్లేసెస్లో ఉంటారు. దాంతోపాటు మేజర్గా ఏంటంటే ఇక్కడ ఈ 4 దేశాల్లో కూడా మనుషులు ఇంకా మనుషులుగా ఉన్నారు. అంటే ఉరుకులు పరుగులు కాకుండా ప్రశాంతంగా ఒక మనిషి ఎదురుపడ్డప్పుడు హాయ్ అని చెప్పడం ఇంకా కల్చర్లో ఇంకా ఉంది. సో ఇలాంటి మంచి ప్లేసెస్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే పీస్ఫుల్ లివింగ్ ఒకటి, ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యంగా ఈ 4 దేశాల్లో కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగుంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీలో ఈ గన్ కల్చర్స్ ఇలాంటివి ఉండవు. సో ఆబ్వియస్లీ దే ఆర్ అబ్సల్యూట్లీ అట్ హోమ్. సో కంఫర్టబుల్గా ఉండొచ్చు. అండ్ ఇండియాకి కూడా మన జర్నీ టైం చూసుకున్నా కూడా అమెరికాకి 24 hours జర్నీ పడుతుంది. బట్ వెరస్ ఇక్కడ 8 to 10 hours మనం ఫ్లై అయిపోవచ్చు, సింగిల్ ఫ్లైట్లో ముగించేసేయచ్చు. ఎస్. ఓవరాల్గా ఇప్పుడు ఎంతమంది తెలుగు విద్యార్థులు ఉన్నారండి ఇక్కడ ఈ కంట్రీస్లో? ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మన యూరోపియన్ కంట్రీస్ ఎగ్జాంపుల్ జర్మనీ తీసుకుంటే జర్మనీకి లాస్ట్ ఇయర్ 70,000 మంది అప్లికేషన్ చేయడం జరిగింది. అండ్ యూకే చూసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ 70,000 మంది. తర్వాత ఇటలీకి దాదాపు ఒక 16,000 మంది స్టూడెంట్స్ అప్లై చేయడం జరిగింది. స్విట్జర్లాండ్ కొంత నెంబర్స్ తక్కువ ఉన్నా కూడా యాక్చువల్గా ఎక్కువ అవకాశాలు స్విట్జర్లాండ్లో కూడా ఉన్నాయి.
విచిత్రం చాలా. స్విట్జర్లాండ్ లాంటి అందమైన కంట్రీలో ఎవరు వద్దనుకుంటారు, ఎందుకు వద్దనుకుంటారని ఇంకా అవగాహన లేకంటారా? మెయిన్గా అవగాహన లేకండి. మీకు ఏమవుతుందంటే స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ రెండు ఉంటాయి. సో చాలా మందికి ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీలో రాదు అనుకుంటారు, ప్రైవేట్ యూనివర్సిటీని ఎఫర్ట్ చేయలేదు అనుకుంటారు. ఈ రెండు అపోహలే. సో అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అటువంటిది ఇటువంటి పబ్లిక్ యూనివర్సిటీస్ ఇంత టాప్ యూనివర్సిటీ అడ్మిషన్ రావాలంటే అప్లై చేయాలి. అప్లై చేయడానికి విదేశ్ కన్సల్స్ ఉంది. విదేశ్ కన్సల్స్ అప్రోచ్ చేస్తే ఖచ్చితంగా ఇది చేయొచ్చు. సో ఒకవేళ ఒక గ్రాడ్యుయేషన్ ఇక్కడ అంటే మన ఇండియన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అక్కడ గ్రాడ్ స్కూల్కి వెళ్ళడానికి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మన ప్రకారం వెళ్ళాలంటే ఏ స్ట్రీమ్ తీసుకోవాలంటే మీరు అడ్వైస్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటి విదేశ్ కన్సల్ట్స్లో మేము ఫస్ట్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్స్ కంటే కూడా ఒక కెరీర్ కన్సల్టెంట్స్గా మేము ఉంటాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రొఫైల్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఆర్ దే హ్యావింగ్ ఇన్ఫార్మ్ డిసిషన్? ఆ ఇన్ఫార్మ్ డిసిషన్ ఉన్నప్పుడు వీ విల్ కంటిన్యూ విత్ దేర్ చాయిస్. అలా కానప్పుడు ఖచ్చితంగా మా ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఆ సెలెక్షన్ ఆఫ్ కోర్స్ దగ్గర నుంచి మా కౌన్సిలర్స్ ఏంటంటే లాస్ట్ 10 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అండ్ చాలా మటుకు బ్రాంచెస్ అన్ని హెడ్స్ కూడా దే ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ బ్రాంచెస్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ డన్ మాస్టర్స్ అబ్రాడ్. సో వీళ్ళందరికీ ఏంటంటే విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి రైట్ ఛానలైజేషన్ జరుగుతుంది. ఆ తర్వాత రెండో థింగ్ ఏంటంటే కొంతమంది ప్రొఫైల్ బాగా ఉన్నప్పుడు మేమే వాళ్ళకి ఎదురుగా సలహా ఇస్తాం. ఏంటంటే రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీ, మీ ప్రొఫైల్కి ఈ పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ వస్తుంది. రైట్. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీకి ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో ఇక్కడలాగా 50 లక్షలు 60 లక్షలు ఫీజు కట్టకుండా చక్కగా ఫ్రీ ఎడ్యుకేషన్లో జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ. ఫ్రీ అంటే పూర్తిగా ఫ్రీనా? అబ్సల్యూట్లీ. సో ఫీజు వచ్చేసి హార్డ్లీ ఒక 150 euros నుంచి 500 euros పర్ సెమిస్టర్. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 40,000 రూపాయలు. అలాగా ఎందుకు చేస్తారు అలాగా? సో యూరోప్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇంకా మనీ మేకింగ్ వెంచర్ కాదు. ఓకే. సో పబ్లిక్ యూనివర్సిటీస్ వరకు. సో ఎప్పుడైతే ఇది మనీ మేకింగ్ వెంచర్ కాదో ఆటోమేటికలీ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్ కాస్ట్. రైట్. సో ఇక్కడ స్టూడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పే ఓన్లీ ద taxes విచ్ ఇస్ హార్డ్లీ ఒక 40,000 rupees per 6 months. అండ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు ఓన్గా మేనేజ్ చేసుకోవాలి. అదే దట్స్ వాట్ అదే వాళ్ళు ఓన్గా. కానీ నేను ఒకటే అడుగుతాను, మరి ఇలాంటి యూనివర్సిటీలో క్వాలిఫై అవ్వాలంటే లైక్ యూ హ్యావ్ జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్టీఎస్ ఇలాంటి వాట్ ఆర్ ద ఎగ్జామ్స్ దట్ షుడ్? సో మేజర్గా ఎంట్రీ రిక్వైర్మెంట్ వచ్చేప్పటికి ఇది అమెరికా కంటే సులువు అండి. సో చాలామందికి తెలియక ఇంకో చాలామందికి ఇప్పుడు కూడా అపోహ ఏంటంటే నేను జర్మనీలో చదవాలంటే జర్మన్ లాంగ్వేజ్, ఇటలీలో చదవాలంటే ఇటాలియన్ లాంగ్వేజ్ ఇది కావాలనుకుంటుంటారు. ఇది అస్సలు రిక్వైర్మెంటే కాదు. బికాస్ 100% అక్కడ కోర్స్ అన్ని ఇంగ్లీష్లో టీచ్ చేయడం వల్ల ఎటువంటి ఇంగ్లీష్ లైక్ లోకల్ లాంగ్వేజ్ అవసరమే లేదు. తర్వాత రెండో థింగ్ వచ్చేప్పటికి వీళ్ళకి ఏదైతే ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ ఉందో ఈ రెండింటిలో ఏదైనా ఒక పరీక్ష రాసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. అది. సో అంతకుమించి జిఆర్ఈలు, జీమాట్లు ఇవేమి అవసరం లేదు. సో డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఐఎల్టీఎస్ 15 years or 16 years of both are okay. Both are okay. ఇది కూడా కరెక్ట్ క్వశ్చన్ అడిగాను. 15 ఏళ్ళైనా 16 ఏళ్ళైనా పర్లేదు. అబ్సల్యూట్లీ. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ వరకు. అండ్ అలాగే మీరు అన్నట్టు ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ రాసుకుని బేసిక్ స్కోర్ వస్తే సరిపోతుంది. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ అక్కడ ఫ్రీ ఎక్సెప్ట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆ బేర్ మినిమం ట్యాక్సెస్ తప్ప అన్నీ ఫ్రీ. నాలుగోది అఫ్ కోర్స్ వెదర్ కండిషన్స్ అండ్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఓపెనింగ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ అఫ్ కోర్స్ చెప్పక్కర్లేదు ఇంకా. అండ్ సో ఎడ్యుకేషన్ గేట్వేస్ ఆర్ ఓపెనింగ్. ఈ మధ్య ఇన్స్టాలో నేను చాలా రీల్స్ చూశానండి. నేనే ఆల్మోస్ట్ అప్లై చేసేసుకుందాం అనుకున్నాను. మీరు వచ్చి యూ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ స్విట్జర్లాండ్ విత్ ఇన్కమ్ ఆఫ్ సో అండ్ సో రివర్స్లో మీకే ఇస్తారు డబ్బులని. ఏంటండి అవి అసలు? సో అది యాక్చువల్గా అంత లుక్రేటివ్ కాదు. అండ్ బేసికల్ అది యూరోపియన్స్ కోసం ఎక్కువ అది. బికాస్ డైరెక్ట్ వర్క్ పర్మిట్స్ అనేది ఇండియా నుంచి ఇవ్వడం కుదరదు కాబట్టి స్టూడెంట్ ఈజ్ ద ఓన్లీ రూట్. సో ఎవరైతే స్టూడెంట్గా క్వాలిఫై అవుతారో వాళ్ళకి చక్కగా 2 years ఆఫ్ మాస్టర్స్ ఉంటుంది. ఆ తర్వాత 1 year పోస్ట్ స్టడీ వర్క్. అక్కడ నుంచి ఇంకొక 3 years అక్కడ స్టే చేస్తే ది గెట్ పిఆర్. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనేది ఇప్పుడు అమెరికాలో మీకు తెలిసే ఉంటుంది. అమెరికాలో గ్రీన్ కార్డ్ రావాలంటే ఉదాహరణకు మనకి ఇప్పుడు 100 years పడుతుంది. సో ఇక్కడున్న సిచ్యువేషన్కి ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ 5 to 6 years ఆఫ్ ద టైమ్ యూరోపియన్ కంట్రీస్లో. సో వాళ్ళు జర్మనీ తీసుకున్నా, లేకపోతే ఇటలీ తీసుకున్నా, స్విట్జర్లాండ్ తీసుకున్నా ఒక 5 to 6 years వాళ్ళు ఇంక్లూడింగ్ స్టడీ పీరియడ్ దే కెన్ గెట్ ఎ పిఆర్. సో ఎప్పుడైతే పిఆర్ వచ్చేస్తుందో ఇక జీవితంలో మళ్ళీ వీసాలు లేకపోతే అక్కడ కూడా గవర్నమెంట్ మారితే రేపు ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే మన పరిస్థితి ఏంటి అనే భయాలు అసలు అవసరమే లేదు, అవసరం ఉండదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి అబౌట్ దిస్ యూరోపియన్ ఎడ్యుకేషన్. అక్కడ వాళ్ళు చదువుతున్నంత కాలం బయట ఎంత జాబ్ చేయొచ్చు? సో లీగల్గా 20 hours per week వర్క్ చేయొచ్చండి. సో 20 hours per week అన్ని కంట్రీస్లో చేసుకున్నా కూడా వాళ్ళకి అప్రాక్సిమేట్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక 500 euros ఖర్చు అయింది అనుకోండి. దే కుడ్ ఎర్న్ అప్ టు 800 to 1000 euros. సో వాళ్ళ పార్ట్ టైంలో వాళ్ళకి సేవింగ్స్ ఉంటాయి అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. మ్యారీడ్ పీపుల్ కనుక వెళ్తే స్పౌస్కి వీసా వస్తుందా? స్పౌస్ వీసా యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్లో డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్ ఈ 2 కంట్రీస్లో కూడా డిపెండెంట్స్ ఆర్ అలౌడ్ టుగెదర్ అండి. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చే అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు అవుతుంది టోటల్ కోర్స్ ఫీజు.
దాంతో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఒకటేసారి ఫ్లై చేయొచ్చు. మిగతా యూనివర్సిటీస్లో స్పౌస్ని తీసుకెళ్ళడం ఇబ్బంది ఆ 2 ఇయర్స్ పాటు. Yes. వాట్ అండ్ ఫైనలీ దీనికి ఏమైనా ఏజ్ బార్ ఉంటుందా అప్లై చేసుకోవడానికి? నథింగ్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే అప్ టు 10 years ఆఫ్ బ్యాచిలర్స్ తర్వాత కూడా గ్యాప్ ఉన్నా కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అప్ టు 10 years. Yes. కానీ మధ్యలో సడన్గా ఐ వాంట్ డ్రాప్ మై జాబ్ అండ్ గో అండ్ మైగ్రేట్ మాలాంటి వాళ్ళకి ఎవరు? అది కూడా అవకాశం ఉంది. ప్రొవైడెడ్ మనకి ఏంటంటే ఇక్కడ వీసా ఆఫీసర్స్ వాళ్ళు చాలా కేస్ టు కేస్ వర్క్ చేస్తారు. Right. యూఎస్ లాగా మనకు ఆన్ ద స్పాట్ ఒక సెకండ్లో మొహమ్ని చూసి మొహం ఇస్తే ఎస్ లేకపోతే నో చెప్పడం కాకుండా ఇది డాక్యుమెంట్ బేస్డ్ కాబట్టి మనకి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాము, మా ప్రొఫెషనల్ గ్రోత్ ఇది, ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఆ కోర్స్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే 100% వీసాలు వస్తాయి. అండ్ సక్సెస్ రేట్ ఆఫ్ వీసా కూడా ఏంటంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. టచ్ వుడ్ ఇప్పుడు మాకు జర్మనీ కానీ యూకే కానివ్వండి వీఆర్ సెట్టింగ్ అట్ 100% వీసా సక్సెస్ రేట్. దట్స్ అమేజింగ్ బికాస్ యూఎస్లో మనకు తెలిసి ఇదివరకు 20% ఉండేది. Yeah. ఇప్పుడు ఈ కొత్త విధానాలతో ఎంత ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. Absolutely. సాయినాథ్ గారు, వెరీ వెరీ థరోలీ ఎంగేజింగ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ కాన్వర్జేషన్. తప్పకుండా నేను ఎప్పుడైనా చదువుకోవాలంటే ఎంత లేట్ అయినా మీ దగ్గరికి వస్తాం. ఇట్స్ మై ప్లెజర్ అండి. Thank you. Always We'll meet happy to again. help all of our students. Thank you so much.